జగన్ హయాంలో అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఇట్లాంటి వాళ్ళందరి మీద కేసులు, అట్లాగే లైక్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసులు, ఇట్లాంటివన్నీ నడిచి చంద్రబాబు గారి మీద తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కేసులన్నీ హుష్కాకి అయిపోయి నడిచిపోతుంది. ఇప్పుడు జగన్ అధికారంలోకి రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక శాశ్వత నేరస్తులుగా, నిందితులుగా మిగిలిపోతారేమో. ఎందుకంటే కేసు లేని నాయకుడు ఎవరు అన్నటువంటిది మీరు ఏది మీలో ఎవరు కోటీశ్వరుడులో క్వశ్చన్ లాగా అడగాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి. చిన్నో చితకో ప్రభుత్వం తరపున కేసా, ప్రైవేటు కేసా, ఏదో ఒక కేసుల్లో ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతోంది. అనేక మందిని అరెస్టులు చేయడము జరుగుతోంది. కనీసం ఇప్పటిదాకా లెక్కల్లో చూస్తే 10,000కి తక్కువగా కేసులు పెట్టించుకున్నటువంటి నాయకులు, అంటే కింద స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి నాయకుడి దాకా చూస్తే లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో రేపటి ఎన్నికల్లో జగన్ గెలుపు వీళ్ళకి అవసరం. మరి జనానికి అవసరమా లేదా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.